తాత రాజారెడ్డిని చంపిన వారు ఈ రోజుకు ప్రశాంతంగా బతుకుతున్నారంటే తాను మంచోడిని కాబట్టే అంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్న జగన్ పై కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజారెడ్డిని మహాత్ముడిగా చిత్రీకరించడానికి సిగ్గులేదా అని పార్థసారథి రెడ్డి ఫైర్ అయ్యారు. హత్యాకాండ చేసిన వారు శాంతి కాముడికుళ్లా నీతులు చెప్పడం దారుణమన్నారు. రక్త చరిత్రే మంచితనము అంటూ మంత్రి అచ్చెన్న ఎద్దేవా చేశారు. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. వాళ్ళ తాతను మహాత్ముడు కాబట్టి మేమేదో మర్డర్ చేసినట్టు, మేమేదో ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగేదానికి ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షము మా పైన ఉండి మమ్మల్ని వదిలేసినట్లు ఫోజు కొడుతున్నాడు. ఆయన ఏదో పెద్ద శాంతి కాముకుని మాదిరి. ఆ కుటుంబం చరిత్రే రక్త చరిత్ర. వారి తాత రాయారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్ నుంచి వారు చేసినటువంటి హత్యాకాండలు, దమనకాండలు అన్నీ ఇన్ని కాదు. ఇటు కోడూరు నుంచి, ఇటు పులివెందుల వరకు, ఇటు అనంతపురం నుంచి, ఇటు జమ్మలవాడ వరకు, ఇటు పులివెందుల నుంచి విజయవాడ వరకు చతుర్దిక్కుల వారి నేర సామ్రాజ్యం నెలకొల్పడం జరిగింది. వారి తండ్రి హయాములో జరిగినటువంటి రౌడీ షీటరు వారి తాత. ఏ పండగ వచ్చినా పబ్బ వచ్చినా పులివెందులలో ఖచ్చితంగా పులివెందుల పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకొని రిమాండ్లో పెట్టేవారు. నా అటెంప్టే కాకుండా పరిటాల రవి హత్య కేసులో కూడా రాజశేఖర రెడ్డికి, జగన్కు స్వయంగా పాత్ర ఉంది. కొన్ని వందల తాలిబొట్లు తెగేటందుకు, ఆడవాళ్లు కన్నీటి ప్రవాహంలో మునిగిపోయేటందుకు కారణం వీరు. కొత్త తరానికి ఇవన్నీ తెలియవు కాబట్టి కొత్త తరం చెవుల్లో ఊదేటందుకు జగన్ ప్రయత్నం చేస్తూ తన కుటుంబం బాధలకు గురిందయిందని, బాధితులమని, తండ్రిని తాతను కోల్పోయానని చెప్పి సానుభూతి పొందేటందుకు కపట నాటకం ఈరోజు ఆడుతూ ఉన్నాడు. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు అతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను.